యెహోషువ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. పోయిన వారం వరకు ద్వితీయోపదేశ కాండంలోని ధ్యానాలు చేశాం. అనేక సందేశాలు మనం అందులో నుండి విన్నాం. ఈరోజు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలలో మనం చదువుకున్నాం. ఇందులో 6వ వచనంలో, అలాగే 7వ వచనంలో, 8వ వచనంలో, 9వ వచనంలో, 18వ వచనంలో మనకు కనపడుతుంది ఒక మంచి మాట. అదేంటంటే నిబ్బరము అనే మాట కనపడుతుంది. 6వ వచనం చదువుదాం. నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 7వ వచనం అంటాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను అని అంటాడు. 8వ వచనంలోకి వస్తే ఆ చివరి భాగంలో మనం చూస్తే, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము చక్కగా ధ్యానించినలా మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడయుండును. 18వ వచనం చూస్తే ఆ చివరి భాగంలో, నీ మాట వినని వారందరూ మరణశిక్ష నుదురు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకోవాలి. ఈరోజు ధ్యానాంశము నిబ్బరము. నిబ్బరము అంటే కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా చెప్పగలరా? నిబ్బరము అంటే కరెక్ట్ ఆన్సర్. నేను గూగుల్లో కూడా వెతికా, దొరకల. డిక్షనరీలో కూడా వెతికా, దొరకల. నిబ్బరము నిబ్బరము అంటే భారము లేకుండా అని, అంటే ఒత్తిడి లేకుండా, బరువు లేకుండా. ఉదాహరణకు చెమట పోసింది అనుకోండి, అంటే ఫ్యాన్స్ తిరగలేదు, చెమట పోస్తే ఏమనిపిస్తుంది? ఆ ఇబ్బంది మనకు కలిగించి దాని ద్వారా మన ముఖంలో మార్పు వచ్చేస్తుంది అని. రాత్రి ప్రోగ్రాంలో 6:30కు వచ్చి కూర్చున్నాము. పురుగులు చంపేసి నా కోటు నిండా పురుగులు. సరే, కోటు మీద పడితే పడ్డాయి, మనం చూస్తూనే ఉండలే, వాటిని ఎదుర్కోవాలా సారికి. ఇక అంటే నా ముఖంలో ఒకవేళ వీడియో కానీ తీస్తే నా ముఖాన్ని ఎన్ని రకాలుగా నా ఫీలింగ్స్ మారాయో. ఇబ్బంది ఏం లేదు, మళ్ళా శరీరానికి నష్టం కలగల, కానీ ఆ ఫీలింగ్. ఇప్పుడు అంత పురుగులు పడుతున్నా, దోమలు కొడుతున్నా, ఫ్యాన్ లేకపోయినా అలా సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మన ముఖంలో ముఖ కవళికల్లో మార్పు లేకుండా ఉంటే అది నిబ్బరం అంటే. ఏమండి, నేను చాలా డిక్షనరీలో అవన్నీ తిరగేసా, గూగుల్లో కూడా కొట్టాను. అబ్బా, సరైన అర్థం ఎక్కడా లేదు. నిబ్బరము, కొన్ని చోట్ల ధైర్యం అని రాశాడు. ధైర్యం ఎట్ట అవుద్ది? ధైర్యం అంటే ఏంటి? ఏమండి, నిబ్బరము అంటే భారము గమనించండి. నిబ్బరము భారము లేనిదనమాట. అంటే మన పైన ప్రెషరు లేకుండా ఉంటే, ఒత్తిడి లేకుండా ఉంటే, టెన్షన్ లేకుండా ఉంటే. ఏమన్నా అర్థమైంది? టెన్షన్ ఉండకూడదు, నింపాదిగా ఉండాలన్నమాట. నింపాదిగా అంటే ఒకవేళ ఇంకా కొంచెం ఇంకో మాట చెప్పాలంటే నిమ్మలంగా అని కూడా చెప్పచ్చు. కనుక నిబ్బరము అది ఇక్కడ దేవుడు ఆ యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువతో చెప్తున్న మాటలు మనం గమనించినప్పుడు దేవుడు అన్నాడు, నీవు నిబ్బరము కలిగి అంటాడు. నిబ్బరం అంటే భారం లేకుండా ఉండయా. ఎందుకు నువ్వు అనవసరం టెన్షన్ పడుతున్నావు? ఎందుకు నువ్వు ఏం చేస్తాయి? పురుగులు ఏం చేస్తాయి? దోమలు ఏం చేస్తాయి? ఈగలు
ఈగలు వచ్చినాయి అనుకోండి, మనం గందరగోళం అయిపోతాం. వచ్చి ఈగలు వచ్చినాయి, దాన్ని తరిమేయాల, టెన్షన్ పడిపోతాం. కాక్రోచ్లు వస్తాయి, భయపడిపోతాం. బలులు వస్తాయి, భయపడిపోతాం. ఏం చేస్తాయి? సో దాని ద్వారా మన ఫీలింగ్స్, మన ముఖ కవళికలు, మన ముఖంలో వికారం వస్తుంది అన్నమాట. అది రాకుండా ఉండాలి. నువ్వు ఎన్ని కొడుతున్నా, పైన పడి కొడుతున్నా కూడా నాకేం దెబ్బ తగలట్లేదని దున్నపోతూ ఉన్నట్టుగా కానీ ఉంటే అది నిబ్బరము. వాడికి ఎన్ని వచ్చినా వాడు ఎంత నిబ్బరంగా ఉన్నాడండి అంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత నిబ్బరంగా ఉన్నాడండి. సో ఆ నిబ్బరం అనేది మనకి ఎలా వస్తుంది అనేది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. నిబ్బరము 31వ అధ్యాయంలోకి వద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మోషే యెహోషువను పిలిచి అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ఉండు, దేవుడు ప్రజలకు ప్రమాణం చేసిన దేశాన్ని తీసుకెళ్తాడు, దాన్ని స్వాధీనపరుస్తాడు నీ ద్వారా. నువ్వు భయపడాల్సిన పని లేదు, నీవు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరు స్వాధీనం చేస్తాడు అంటే దేవుడే చేస్తాడు నీ ద్వారా. నేనైతే రావడానికి లేదు, నన్ను పోవద్దు అన్నాడు దేవుడు. కనుక నీవు వెళ్ళాలి. నీవు టెన్షన్ ఏం పడకు. అబ్బా నేను ఎలాగా ఈ దేశాన్ని స్వాధీనపరచాలా ఇశ్రాయేల్కి అని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. 5వ వచనం చూద్దాం, ఇంకో మాట అక్కడే 31:5. నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి మీరు చేయనట్లు యెహోవా నీ చేతికి వాడిని అప్పగిస్తాడు. నీవు నిబ్బరము కలిగి ఉండు. ఎందుకంటే ఆ అప్పగించేది ఎవరో తెలుసా? దేవుడే. ఆ దేశాన్ని నీకు అప్పగించే దేవుడే, శత్రువులను అప్పగించే దేవుడే. మనం అంటూ ఉంటాం కదా, ఏదైనా సమస్య వస్తే యుద్ధము యెహోవాదే. మనం యుద్ధం చేయాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు, ఫైట్ చేయాల్సిన పని లేదు. ఊరక నిలుచుండి చూస్తే చాలు. నీకు సమస్య ఏదైనా వచ్చిందా, దేవునికి అప్పచెప్పు, ఆ సమస్య వెళ్ళిపోద్ది. నువ్వు నిబ్బరంగా ఉండు, నాకేం కాదయ్యా, ఇక ధైర్యంగా ఉండు. ఎందుకంటే దాన్ని స్వాధీనపరిచేది ఆయనే, శత్రువుపై జయమునిచ్చేది ఆయనే. అలాగే ఇంకొక మాట కూడా మనం చూస్తే 23వ వచనంలో, 31వ అధ్యాయం 23వ వచనంలో, మరియు యెహోవా నూను కుమారుడు యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చే దేశం నాకు ఇశ్రాయేలు నీవు తోడుకొని పోవాలి. అదండి, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, ఏం పర్లేదు, నేను నిన్ను తీసుకెళ్తాను, నీకు తోడుగా ఉంటాను. ఇంకేం కావాలండి? ఇంకా ఆందోళన ఎందుకు? కలవరం ఎందుకు? టెన్షన్ ఎందుకు? ఏం అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు ఇక. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉండి ప్రమాణం చేసిన దేశానికి తీసుకుని వెళ్తాను. కనుక నువ్వేమీ వర్రీ కావద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు అనే మాట అంటాడు. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ మాట, నిన్ను విడువను, నేడు ఎడబాయను. ఏమండి? యెహోషువ, నిన్ను నేను ఎడబాయను, నీవు మాత్రం నిబ్బరము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. ఏ భారం వద్దు నీకు. ఎందుకంటే నేను నిన్ను పట్టుకొని ఉన్నా, నా చేతిలో నీవు ఉన్నావు, నిన్ను నేను విడువను, ఎడబాయను. అంటే నేను వదిలిపెట్టను, నీకు దూరం కాను, నీతోనే ఉంటాను. ఉదయకాలమున ప్రియా దేవుని సంగమా, నిబ్బరము మనకు కావాలి అంటే దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి నిశ్చయం మనకు ఉండాలి. మనకుందా నిశ్చయం? ఏదన్నా కష్టం రాగానే వెంటనే టెన్షన్ పడిపోతాం, ఏమని వెంటనే బాధపడిపోతాం,
ఎలా చేయాలా? ఇది సమస్యల, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, బంధువుల సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి నీవు నిబ్బరము కలిగి ఉండు. వివాహం కాలేదా? ధైర్యంగా ఉండు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఉద్యోగం లేదా? ధైర్యంగా ఉండు, దేవుడు సహాయం చేస్తాడు. అంటే నింపాదిగా, ఏంటయ్యా నువ్వు ఇంత నింపాదిగా ఉన్నావు, ఉద్యోగం లేకపోయినా, సంపాదన లేకపోయినా అంటే దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడనేటువంటి ఆ నిబ్బరము మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ అన్నాడు, దేవుడు అంటున్నాడు మోషేతో, నేను విడువను, ఎడబాయను. తర్వాత 7వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడు, నీవు చక్కగా నడువు, నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కదా. నేను నీతో ఉన్నప్పుడు, నేను నడుస్తున్నప్పుడు నాలాగే నువ్వు నడవాలి. ఒకవేళ నాలాగా కాకుండా నీలాగా నువ్వు నడిచేవనుకో, అప్పుడు నువ్వేమనుకుంటావు? నేను కుడికి పోతే బాగుండు, ఎడమ పోతే బాగుండు అనుకుంటావు. అంటే నీకు నచ్చిన దారి అది. ఏమండి, ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఇస్తాము, మీరు ఈరోజు గుడికి పోకుండా మా దగ్గర రండి అని అంటే, 1,00,000 రూపాయల కోసం వెళ్తామా? గుడికి వస్తామా? దేవుని మందిరానికి వస్తామా? అంటే 199 మంది 1,00,000 రూపాయల కోసమే వెళ్తారు. సహజం ఇది. ఒకవేళ మనం అనొచ్చు, లేదండి నేను పోనండి అని. అదే నిజంగా జరిగే సమయానికి పోనన్నవాడే ముందుంటాడు ఫస్ట్ లిస్టులో. అంటే డబ్బుకి ఆశపడతాం. అందరూ ఆశపడతారు, డబ్బు కోసం ఆశపడతారు. ఏమలే పూట పోకపోతే ఏమి? ఎంతోమంది ఉంటారు కదా, ఒక ఆదివారం పోయినా పర్లేదు అనేవాళ్ళు. కొంతమంది ఉంటారు, అమ్మో ఆదివారం మిస్ అయితే నాకు దేవుని మాటలు మిస్ అవుతాయి అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము నిబ్బరము కలిగి ఉన్నప్పుడు మనం ఏ మార్గాన పోవాలో దేవుడే నిర్దేశిస్తాడు. నువ్వు ఇటు వెళ్ళు అంటే ఇంకా నిబ్బరంగా అటు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కదా. 9వ వచనాన్ని మనం గమనిస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము గల ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటాను. నడిచే మార్గంలో అట, నడిచే మార్గంలో నీకు తోడున్నాను. అంతేకాదు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చా. ఏమని? నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళాలి నువ్వు అని నేను ఆజ్ఞ ఇచ్చా. ఆజ్ఞ జారీ చేశా. ఆజ్ఞ వచ్చేసిన తర్వాత ఇక మిస్ కాదు కదా. ఇక నువ్వు ఇంకా నింపాదిగా నిబ్బరంగా ఉండొచ్చు. ఇంకా నీకేమీ వరి ఉండదు, టెన్షన్ ఉండదు. ఎలా వీళ్ళందరిని మోసుకొని ఎలా వెళ్ళాలి, నేను వీళ్ళందరిని నడిపించుకుంటే ఎలా వెళ్ళాలి? 6 లక్షల మంది కాలు బలమన్నాడు, 6 లక్షల కాలు బలమన్నాడు. 6 లక్షల మందిని నేను ఎలా తీసుకుని వెళ్ళాలి? టెన్షన్ ఉండదండి. కనుక అదేమి నీకు అక్కర్లేదు. నీవు నడుచు మార్గం అంతటిలో, అంటే నీవు ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్తున్నావో, ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నావో అన్ని కిలోమీటర్లు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా నీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు బస్సులు మనం చూస్తున్నాం ఈ మధ్య, ఒకటే విపరీతంగా యాక్సిడెంట్. డ్రైవరే యేసుప్రభు అనుకోండి, భయం ఉంటుందా? తాగుబోతున్నాడు అనుకోండి డ్రైవర్గా, అమ్మో వద్దులేనాయన, బస్సు ఎక్కలేనాయన అంటాం. ఎందుకంటే వాడు తాగాడు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ పోయి గుద్దేస్తాడో తెలియదు. వాడు నిద్ర వచ్చేసినప్పుడు సమయంలో ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒకవేళ దేనికైనా గుద్దేసి ఏంది పరిస్థితి? అదే ప్రభువు డ్రైవర్ అయితే, దేవుడు డ్రైవర్ అయితే ఎలాంటి భయం ఉండదు, నిబ్బరం. తోలేదెవరు? చాలామంది భార్యలు చెప్తూ ఉంటారు, మా ఆయన బాగా తోలుతాడండి కారు, ఆయన తోలుతూ ఉంటే నాకేమీ టెన్షన్ ఉండదు, చక్కగా నిద్రపోతాను, లేదా చక్కగా కూర్చొని ఉంటాను, నింపాదిగా ఉంటాను, నాకు ఎలాంటి భయం లేదు.
ఒక్కొక్కరు తోలుతూ ఉంటే కారు భయం వేస్తుంది. అరే ఆడ గుద్దిస్తాడు అని వాళ్ళు ఆ తోలేవాడు చెప్తా, బాబు నెమ్మదికి పోయా, నెమ్మదికి పో అని చెప్తూ ఉంటాం. అంటే ఆ తోలకంలో ఆ డ్రైవింగ్ ఏమన్నా ఆ స్కిల్స్, డ్రైవింగ్ స్కిల్స్ తెలియక, లేక ఏదో ఆవేశంగా వెళ్ళిపోదాంలే అనేవాళ్ళు. యవనస్తులు ఉంటారు, కొంచెం బాగా ఫాస్ట్గా ఉంటారు కదా యవనస్తులు, వాళ్ళు బాగా ఫాస్ట్గా బండి తోలుతారు. డ్రైవరు యవనస్తుడు అయ్యి పెద్దవాళ్ళు ముసలోళ్ళు వెనక కూర్చొని ఉంటే వీళ్ళు ఖచ్చితంగా టెన్షన్తో చచ్చిపోతారు. గుండె ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా తోలాలని తోలుతారు, చక్కగా తోలుతారు, డ్రైవింగ్ చాలా బాగుంటుంది. కానీ వెనక కూర్చున్న వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది ఆ డ్రైవింగ్ చూసి. అంటే వాళ్ళు రాంగ్ డ్రైవ్ చేయట్లా, వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. కానీ వెనక కూర్చున్న మనకు అలా అనిపిస్తారు అన్నమాట. సో అలా దేవుడట, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటా. నువ్వు ఎలా ఉండాలా? నిబ్బరంగా ఉండాలి. ఇంకొక మాటను చూస్తాం, 18వ వచనం. నీ మాట వినని వారందరూ మరణ శిక్ష పొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునే వాళ్ళు యెహోషువకు ఉత్తరం ఇచ్చి. ప్రజలు అంటున్నారు, ఇప్పుడు ప్రజలు అంటున్నారు. ఇంతకుముందు దేవుడు చెప్పాడు, ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ప్రజలు? అయ్యా, నీ మాట వినని వారందరికీ మరణ శిక్ష వస్తుంది. నీ మాట, యెహోషువ మాట వినని వారికి మరణ శిక్ష వస్తుంది. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఓ నాయకుడా, ఓ యెహోషువ, నీ మాట మేము వినకపోతే మాకు మరణ శిక్ష వచ్చేస్తుందయ్యా. కాబట్టి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ మాట వినకపోతే వినని వాడు చచ్చిపోతాడు. అంతే కదండి. నా మాట విననివాడు చస్తాడు అన్నప్పుడు ఇంక నాకేంటి భయం, నాకేంటి టెన్షను, నాకేంటి ఆందోళన కదా. దేవుని సేవకుని మాట, దేవుని మాట, దేవుని దూతల మాట ఎంతమంది అంటున్నారు? ఏమండి, విననివారట, వినని వారికి మరణశిక్ష. మరి అందరికినా? అందరికి కాదు. అవిధేయులుగా ఉన్నవారు, అంటే చెప్పినా విననివారు, చెప్పకుండా ఉండేవాళ్ళు వేరే సంగతి. వాడు నాకు చెప్పలేదు. ఒక ఊరు అంటారు, మాకు చిన్నప్పుడు ఎవరు చెప్పలేదండి, లేకపోతే మేము చదువుకునేవాళ్ళం, చక్కగా బడికి పోయేవాళ్ళం, స్కూల్కి పోయేవాళ్ళం. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా బడికి పోరా అని బలవంత పెట్టలేదండి, వదిలేశారండి. అందువల్ల నేను చదువుకోలేదు. ఎప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి దాని సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ రోజు మా పెద్దవాళ్ళని చదువుకోమని ఉంటే నేను చదువుకునేవాడిని కదా. చెప్పుంటారు తల్లిదండ్రులు, కానీ వినరు కదా. విన్నప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమన్నా 2 సార్లు 3 సార్లు చెప్పి ఇంకా మానేస్తారు. అంతే కదండి. సేవకులు కూడా అంతే, 2 సార్లు 3 సార్లు చెప్తారు, వినట్లేదురా అంటే వదిలేస్తారు. గమనించండి, నీ మాట వినని వారు మరణ శిక్ష పొందుతుంటే ఇంకా ఆ యెహోషువకు ఎలా ఉంటుంది? చాలా నిబ్బరంగా ఉంటాడు. ప్రజలు చెప్తున్నారు, అయ్యా నాయకుడా యెహోషువ, నువ్వు నిబ్బరంగా ఉండయా, నీ మాట విన్నోడు చస్తాడు కదా, ఇంకేంటి బాధ, నీకు టెన్షను అవసరం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూద్దాం. దానియేలు 5:10. రాణి తెలుసుకొని రాజు చిరకాలం జీవించునుగాక, నీ తలంపులు నేను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. రాజు బెల్షెజరు ఆందోళనలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, కలవరంలో ఉన్నాడు. ఎందుకంటే అందరినీ, అధికారులను,
ఆ రాజ్యంలో ఉన్న పెద్ద 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 వాళ్ళందరినీ కూడా విందుకు పిలిచాడు. రాసులు ద్రాక్షారసం పోసి వాళ్ళు ఆ ద్రాక్షారసం తాగుతూ దేవునికి నా మందిరములోని ఏమండి దేవుడు అదే అన్నాడా? యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వచ్చి ఏమన్నాడు? నా మందిరం అన్నాడు కదా. మీరేమని ప్రార్థన చేస్తున్నారు? మా మందిరం అని ప్రార్థన చేస్తున్నారు. వింటున్నారా? ప్రార్థన చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరిది మందిరం? మరి మనమేమని ప్రార్థన చేస్తున్నాం? మా సంఘము, మా మందిరము. నువ్వు కొన్నవా? నువ్వు తెచ్చావా? నీదెట్ట ఇది? నీదా? నీది కాబట్టే సంఘంలో గొడవలు, సమస్యలు, శోధనలు, సైతాన్లు అన్నీ ఉంటాయి. ఎందుకంటే నీది కదా. అదే దేవునిది అయితే ఉంటాయా? దేవుని మందిరం అయితే సమస్యలు ఉంటాయా? శోధనలు ఉంటాయా? సైతాన్ ఉంటుందా? కష్టాలు ఉంటాయా? బాధలు ఉంటాయా? ఇండిసిప్లైన్ ఉంటుందా? దేవుని మందిరం అయితే మీరు ప్రార్థన చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి మాట, మర్చిపోకండి. కొంతమంది మర్చిపోకండి. ఇది దేవుని మందిరం, మంద కాదు. మీరు ప్రార్థన చేసాడు ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీ మందిరమయ్యా, నీ సంఘమయ్యా అని ప్రార్థన చేయండి. నీ సంఘంలో ఉన్న బిడ్డలందరూ దీవించయ్యా. మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ దీవించమని కాదు, నీ సంఘంలో ఉన్న బిడ్డలు దీవించయ్యా, నీ సంఘంలో ఉన్న సభ్యులను దీవించయ్యా, నీ సంఘానికి సంబంధించిన పెద్దలను దీవించయ్యా, పాస్టర్ గారు దీవించయ్యా. లేకపోతే ఎవరు నువ్వు దీవించాలనుకుంటున్నావో వాళ్ళందరూ చెప్పేటప్పుడు నీ మందిరము, నీ సంఘం అను. మన సంఘము, మా సంఘం అనేటప్పటికే ఏమవుతుంది తెలుసా? మంద కదా, మన ఇష్టానుసారంగా వాడుకుంటాం. అంతే కదండి. మన ఇల్లు ఉంది, మన ఇంటిని ఎలా వాడుకుంటాం? మనం మన ఇష్టానుసారంగా వాడుకుంటాం. నేను వెళ్తాను, మా ఇంట్లోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఇట్లా కోటుతో ఉంటానా? కోటుతోనే ఉండొచ్చు కదండి. మీరు కూడా మంచి డ్రెస్తో వచ్చారు, ఇంట్లో పోయి అలానే ఉంటారా? వెంటనే తీసేసి వేరే ఇంట్లో కట్టుకునే బట్టలు కట్టుకుంటారు. ఎందుకు? దట్ ఈజ్ అవర్ హౌస్, మన ఇల్లు అది. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో మర్యాదగా ఉండాలా. కనుక జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి ఆ పాత్రలు తీసుకొని వచ్చి బెల్షస్సరు రాజు వీళ్ళందరికీ ద్రాక్షరసం పోయించి తాగించి, అంటే సింపుల్గా చెప్పాలంటే మందు పోపించాడు అనాల. మందు పోపించి తాపించి ఇతర దేవతల్ని కొనియాడుతున్న ఆ సమయంలో గోడ మీద ఒక చెయ్యి వచ్చి వ్రాస్తూ ఉందట, మెనే టెకేల్ ఉఫార్సీన్ అని. రాజు దాన్ని చూశాడు, కలవరపడిపోయాడు. ఏమన్నా చూడండి ఒకసారి చూద్దాం. 6వ వచనం చూడండి. 6వ వచనం, 5:6 దానియేలు. అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొని చుండాను. చూసారా? నిబ్బరం అనేది లేకపోతే, మనిషికి నిబ్బరం అనేది లేకపోతే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంట? ముఖము వికారమైపోయి, మనసంతా కలవరంగా, నడుము కీళ్ళు వదిలి మోకాళ్ళు గడగడా వణుకుచు. అది ఏంటది? అక్షరాలు చూశాడు, అర్థం కాలేదు. హీబ్రూలో వ్రాసింది, హీబ్రూ వర్డ్స్ అవి, మెనే టెకేల్ ఉఫార్సీన్ అన్నది. కానీ రాజుకు అర్థం కాలేదు. కల్దీయులు కదా వీళ్ళు, అర్థం కాలేదు. చూస్తానే ఉన్నాడు, వణికిపోతున్నాడు, ముఖమంతా ఒక రకం అయిపోయింది. ఏంట్రా ఇది? అందులో తాగి ఉంటాడు కదా, అందరికీ ద్రాక్షరసం పోయించినాడు. ఆయన తాగడా? ఆయన తాగి ఉంటాడు. యాక్చువల్గా తాగినప్పుడు జనరల్గా తన శరీర సంబంధమైన బలహీనతలు ఏమి అతను గుర్తుండవు, మత్తులోనే ఉండిపోతాడు. మత్తులో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి పరిస్థితిలో రాజు ముఖమట వికారం అయిపోయిందట.
అతని ఆ నడుము కీళ్ళు వదిలి మోకాళ్ళు గడగడ వణుచు కొట్టుకుంటూ ఉన్నాయట. అందరిని పిలిపించాడట. ఏంట్రా ఇది ఈ రాత ఏంటి? ఆఖరికి రాణి వచ్చి, భార్య రాణి ఆమె వచ్చి అంటుంది, అయ్యా రాజుగారు, మీరు చిరకాలం జీవించాలి. మీరు చిరకాలం జీవించును కాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. నీ మనసులో ఆలోచనలు చూసారా, వాటి విషయమై నువ్వేం చేస్తున్నావు అంటే కలవరపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు. ఏమనాలంటే సమస్య ఉంది నీలో, ఆ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావు. నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్రింద అంటాడు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, దానియేలు అనేటువంటి ఆయన్ని పిలిపించు, ఆయన చెప్తాడు, ఈ రాత ఉద్దేశం చెప్తాడు అని రాణి రాజుని నిబ్రపరిచింది. అప్పుడు రాజు దానియేలుని పిలిపిస్తాడు. దానియేలు చెప్తాడు, మీ నాన్న ఇలా చేశాడు బాబు, నువ్వు కూడా ఇలాగ చేసావు కాబట్టి నువ్వు సస్తావరా అన్నాడు. ఆ రాత్రే చనిపోయాడు. ఇక్కడ ఆ విషయాలు మనకు అక్కర్లేదు, కానీ అతడు ఆ నిబ్బరం అనే దాన్ని కోల్పోయి తను బాధపడుతున్న పరిస్థితిలో ఎవరు అతని నిబ్బరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు? ఆయన భార్య సలహా ఇస్తూ, ఇదిగో దానియేలు. ఎవరో దానియేలు? దేవుని విశ్వాసి, దేవుని అందలి బలమైన విశ్వాసి, ప్రార్థనాపరుడు. చూడండి, ఆయన గురించి ఒక మాట మనం చూస్తే, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను. చూసారా, మరి ఆ దానియేలు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు. చూడండి, పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడట. పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. ఒక రాజు నిబ్బరం పొందాలంటే దేవుని సేవకుడు వాడబడ్డాడు. హల్లెలూయా. రాజు మనసు కలవరానికి గురైతే, రాజు మనస్సులో నిబ్బరం లేకపోవడం వల్ల బరువు భారం అయిపోయినందువల్ల ముఖమంతా వికారం అయిపోయి ఒంటి నిండా ఏదో జరులు పాకినట్లుగా పారాడినట్లుగా తాను బాధపడుతూ ఉన్న సమయంలో భార్య సలహా మేరకు, రాణి సలహా మేరకు దానియేలును పిలిపించి ఆ సమస్య పరిష్కారాన్ని కనుగొన్నాడు. కానీ అతడు చేసిన పనికి ఆ రాత్రే చచ్చిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 32 అధ్యాయం 17 వచనం. యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానం కలుగు చేయను, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి అంటండి. నీతి అనేది ఉంటే నిబ్బరంగా ఉంటారు మనుషులు. ఇప్పుడు దొంగతనం చేసిన వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? దొంగతనం చేసి ఉంటాడు. ఇప్పుడు మనలోనే ఒక వ్యక్తి దొంగతనం చేసి ఉంటాడు. వాడిని గమనించండి, ఎలా ఉంటాడు? వాడి ముఖంలో మార్పు ఉంటుంది, వాడి తలలో నుండి చెమట వస్తూ ఉంటుంది. ఎందుకని? ఒక టెన్షన్లో ఉంటాడు, భయపడతా ఉంటాడు. ఒరే, నేను దొంగతనం చేశానే, బయటపడుతుందేమో కదా, బయటపడదేమో అనే ఆందోళన అలా ఉంటుంది. అదే అంటే ఏంటి అర్థం? అతడు దొంగతనం చేశాడు అంటే అనీతి కార్యం చేశాడు. వ్యభిచారం చేసినవాడు ఉంటాడు, వాడికి టెన్షను. నరహత్య చేసినవాడు ఉంటాడు, వాడికి టెన్షను, నేను ఎక్కడ దొరికిపోతానో. తప్పు చేసినవాడు ఉంటాడు, వాడికి టెన్షను, దొరికిపోతానేమో నేనని. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఆ పొరపాట్లు జరిగినట్టు ఉంటే టెన్షన్ పడిపోతుంటారు. ఇక్కడ గమనిస్తే నీతి అనేది ఉంటే, రైషియస్నెస్, నీతి, చెడు కాకపోవడం, మంచితనము, మంచి కార్యాలు చేయడం, ద్రోహం జరిగించే కార్యాలు కానీ, కీడు జరిగించే కార్యాలు కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం. ఉదాహరణకి మనం తప్పు చేయలేదనుకోండి, ఎలా ఉంటాం మనం? నిబ్బరంగా నింపాదిగా ఉంటాం. ఏమాయా అంటే నేనేం తప్పు చేయలేదు,
నేను ఎందుకు భయపడాలా? నేనెందుకు ఆందోళన చెందాలా? నాకెందుకు టెన్షను? అదే తప్పు చేసినోడికి టెన్షన్ ఉంటుంది, నేను ఎక్కడ దొరికిపోతానేమో. అవునండి, ఇది మనం గమనించాలి. అందుకే ఇక్కడ అంటాడు, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. నిబ్బరము నీకు కావాలంటే యు మస్ట్ మెయింటైన్ యువర్ రైచియస్నెస్. నీ నీతిని నువ్వు మెయింటైన్ చేయాలి. అనీతి ఉండకూడదు. ఏ విషయంలోనైనా, నీ తల్లిదండ్రుల విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ నీతిగా ఉండాలి, నీతిగా జీవించాలి. ఎవరు నీతి అంటే యెహోవా మనకు నీతి అని అర్థం అంటాడు. యెహోవా మనకు నీతి. ఎవరు? గాడ్ ఈజ్ అవర్ రైచియస్. ఎవరు? గాడ్ ఈజ్ అవర్ రైచియస్. ఎవరు? యెహోవా మనకు నీతి. ఎవరు? యేసు ప్రభు నీతి అంటే ఆయనే. ఆయన యందు ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు. కనుకే ఆయన నిబ్బరంగా ఉంటాడు కదా. శిలువ మీద ఆయన్ని కొడుతున్నప్పుడు, మేకులు వేసినప్పుడు ఏమండి బాధపడ్డట్టుగా మనకు ఎక్కడైనా అనిపిస్తుందా? ఆందోళన చెందినట్టు అనిపిస్తుందా? టెన్షన్ పడ్డట్టు అనిపిస్తుందా? ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు, నేను ఈ కార్యం చేయాలి, నేను ఈ కార్యం చేయడం ద్వారా లోకం అంతటికి కూడా విమోచన కలుగుతుంది, కాబట్టి నేను చేయాలి, ఇది నా డ్యూటీ ఇది అనుకున్నాడు. కనుక నీతి అనేటువంటి దాని ద్వారా నిబ్బరము ఉంటుంది అనే విషయాన్ని ప్రభు పేర నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నాను. దావీదు చెప్తున్నాడు కొడుక్కి, సొలొమోను రాజు గారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను పోతున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించేడలా నీవు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దావీదు మరణ శయ్య మీద, అంటే చనిపోబోయే ముందు కొడుకు చెప్తున్నాడు. మామూలుగా తండ్రులు చనిపోయేటప్పుడు బిడ్డలుగా చెప్తారు. ఏమని చెప్తారు? తండ్రులు చచ్చిపోయేటప్పుడు లేక తల్లులు చచ్చిపోయేటప్పుడు బిడ్డలకి ఏమని చెప్తారు? నాయనా, నేను చచ్చిపోతున్నాను, నువ్వు జాగ్రత్త, పలానా చోట డబ్బులున్నాయి, పలానా చోట అప్పులున్నాయి, పలానా బ్యాంకులో నా ఇది ఉన్నాయి, ఇదిగో నా పిన్ నంబర్ చెప్తున్నాను. ఏగా చెప్పేది ఏనా? ఇవే. కానీ క్రైస్తవులు ఏం చెప్పాలా? అయ్యా ఏడవకు. ఎందుకంటే క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు ఏడుస్తూ ఉంటారు. అంటే అందరూ ఏడుస్తారు, కానీ మనం ఇంకొంచెం ఎక్కువగా ఏడుస్తున్నావు. నువ్వు ఏడవకు, నిబ్బరంగా ఉండు. అందరు పోయే మార్గాన్ని నేను వెళ్తున్నా, అందరిలాగే నాకు ఇది వస్తుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను పోయానని ఆందోళన చెందకు, నేను పోయానని భయపడకు. నిబ్బరంగా ఉండి దేవుడు నీకేం అప్పగించాడో దానిని నువ్వు చేయాలా, దాన్ని కాపాడాలి. నువ్వు దాన్ని కాపాడి నీవు ఏ పని చేయడానికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి నీవు నిబ్బరంగా దేవుడు చెప్పిన పని చెయ్యి. నేను చనిపోయినాను, నా కొరకు ఏడవకు, సంతాప దినాలు ప్రకటించకు, కొన్ని రోజులు అన్నం తినకుండా ఉంటావేమో ఉండకు. ఎందుకంటే దావీదు ఉన్నాడు కదా, అలా బిడ్డ చచ్చిపోయినప్పుడు అన్నపానాలు మానేసి ఉన్నాడు కదా దావీదు. మరి అలాగే నా బిడ్డలు కూడా నా గురించి అలా ఉంటారని ఆయన అనుకొని చెప్తున్నాడు, మీరు దుఃఖపడవద్దు. ఒకవేళ దుఃఖపడితే ఓదార్చబడతారు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం దుఃఖపడే వాళ్ళకి. స్త్రీలు చాలా బ్లెస్డ్ వన్స్ అంటాను నేను. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ దుఃఖపడేది. చిన్న విషయానికి కూడా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీరు విడుస్తూ ఉంటారు, కంటిన్యూగా కారుతానే ఉంటుంది. భర్త చనిపోయి 20 ఏళ్ళైనా భర్త కోసం ఏడుస్తూనే ఉంటుంది ఇప్పటికీ స్త్రీ. అదే పురుషుడైతే భర్త చచ్చిపోయిన సంవత్సరంలోపే
భార్య చనిపోయిన సంవత్సరంలోపే మళ్ళీ పెళ్లి చేసుకో. చూడండి, భార్య ఏమో 20 ఏళ్ళే కూడా ఏడుస్తూనే ఉంటుంది భర్త పోతే. కానీ భర్త అయితే భార్య పోయినప్పుడు సంవత్సరం తిరక్కముందే ఇక పక్కనలో కూడా చెప్తా ఉంటారు, ఒరేయ్ నీ భార్య చనిపోయింది కదా, పెళ్లి చేసుకోరు తొందరగా, ఉండేవాళ్ళు కావద్దా, వాడు వండుకోకూడదా? ఇప్పుడు అంతా మగవాళ్ళు వండుతున్నారు కదా, మగవాళ్ళు వండుతున్నారు, మగవాళ్ళు ఉతుకుతున్నారు, మగవాళ్ళు తోముతున్నారు కదా, కాదా లేదా? ముఖ్యంగా సాఫ్ట్వేర్ పిల్లకాయలు, బీటెక్ చేసిన వాళ్ళ భార్యలతోటి వాళ్ళు కూడా బీటెక్ కదా. ఈరోజు నువ్వు వంటలు తోము, నేను బట్టలు ఉతుకుతా అంటే రేపు నువ్వు వంటలు తోము, నేను బట్టలు ఉతుకుతా. ఈరోజు నేను వంట చేస్తా, నువ్వు రేపు చెయ్యి, అయిపోయింది ఎట్లా. కనుక ఇప్పుడు వంట కోసం పెళ్లి చేసుకోవాల్సిన లేదు. ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే, చనిపోయాడు అనేటువంటి దుఃఖము, ఆ దుఃఖం నుండి నీవు నిబ్బరంగా ఉండాలి అని దావీదు కుమారుడికి చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం మాట చూద్దాం. దానియేలు 9:3. అంతటా నేను ఏందండి ఏం వేసుకున్నాడంట? ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. మనస్సును నిబ్బరము చేసుకోవాలంట. ఎప్పుడు దేనికి నిబ్బరం చేసుకోవాలా? జరిగిన విషయం ఏంటంటే, యెరూషలేము పాడైపోయింది. 70 సంవత్సరాలు పూర్తవుతుంది యెరూషలేము పాడైపోయి. ఇక మరలా ఆ దేవాలయం కట్టబడాలి. దానికోసము దానియేలు ఏం చేసినంట, గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి దేవుని ఎదుట మనస్సును బాగా ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. నిబ్బరంగా ఉండాలంటే ఇప్పుడు గోనె పట్ట కట్టుకున్నాడు, సొక్కాలు కాదు, వస్త్రాలు కాదు, గోనె పట్ట తెలుసు కదా, గోనె పట్ట. ఆ గోనె పట్ట కప్పుకున్నాడు. ఆ గోనె పట్ట పైన వేసుకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా వేసుకున్నారా? గోనె పట్ట పైన వేసుకుంటే జల వచ్చేస్తూ ఉంటుంది, బాగా జలగా ఉంటుంది. అంటే ఒంటి మీద ఇంకేం ఉండదు కదా, వాసన వేరే వాసన వస్తూ ఉంటుంది. మామూలుగా అది ధరించడం కష్టం. మామూలు పురుగులకే మనం అల్లాడాం, ఇంకా అట్టాడు గోనె పట్ట వేసుకుంటే ఎటువంటి చెప్పండి, చాలా ఆందోళన అయిపోవా. ఆయన గోనె పట్ట వేసుకొని ఏం చేస్తుండే, ఇంకా ధూళి పోసుకున్నట్ట. ధూళి అంటే బూడిద పోసుకున్నట్ట. పైన బూడిద పోసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? కళ్ళల్లో పడిపోయి, నోట్లోకి వెళ్ళిపోయి, ముక్కుల్లో పోయి, ఎంత ఇరిటేషన్ వచ్చేసి ముఖం అంతా అట్లా ఆరిపోయి గందరగోళం అయిపోతుందా? ఇలాంటి పరిస్థితులట ఆయన నిబ్బరంగా ఉండాలంట. గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి, అందులో ఫాస్టింగ్ అంటే కడుపులోకి ఏం లేదు, ఉపవాసంతో ఆయన ప్రార్థన చేయడానికి కూర్చున్నాడట, విజ్ఞాపన చేయడానికి కూర్చున్నాడట. మామూలుగా మనం ప్రార్థన చేయడానికి ఒంటరిగా మనం ప్రార్థన చేయాలంటే ఎలా ఉండాలి చెప్పండి? మనం ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలంటే మనసు నిబ్బరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రార్థనకు పోగలం. ప్రార్థనకు పోయేసి మనసులో వేరే అన్నీ పెట్టేసుకుంటే ప్రార్థన చేయగలమా? చేయలేం. 89లో ఒక బర్రె కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది నేను. బర్రె కోసం, పశువు అంటే వాళ్ళు అన్యులు. వాళ్ళు అడిగారు, అయ్యా మా బర్రె 3,000 రూపాయలు, అప్పట్లో 3,000 రూపాయలు ఖరీదు బర్రెకి, అది చనిపోయేటట్టు ఉందయ్యా, జబ్బు చేసింది, మీరు ప్రార్థన చేస్తే బతుకుద్దంట కదా, ప్రార్థన చేస్తారా అని అడిగాడు ఆయన. రెడ్డి. నేను అప్పుడే కొత్త భక్తి, ఎంత భక్తి అంటే మూర్ఖ భక్తి, చేసేస్తాను అని చెప్పాను.
చేస్తే భార్య బతికింది, సత్య భార్య బతికింది. ఇక మళ్ళా 3 రోజుల తర్వాత మళ్ళీ కింద అస్వస్థత కలిగిందంట దానికి. మళ్ళీ వచ్చి సార్ ఆయన నన్ను రాజు అనేవాడు. రాజు అదిగో భార్య మళ్ళా బలహీనమైంది, కొద్దిగా ప్రార్థన చేయవా అంటే సరే చేస్తానులేండి అన్నాను. ఆ రోజు ఆయన చెప్పిన రోజు ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాను నేను. ఫాస్టింగ్ వెనక రూమ్కి వెళ్ళి లాస్ట్ రూమ్లో బ్యాక్ రూమ్లో మోకరించి ఆడ పెట్టె ఒకటి ఉంటుంది, పెట్టె మీద చేతులు పెట్టేసి ప్రేయర్ చేసుకుంటాను. నేను ప్రేయర్ చేస్తున్నా ఏమని, బర్రె బతకాలి, దానికి ఉన్న జబ్బు తొలగిపోవాలి అని ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేశాను. అక్కడి నుంచి నేను ప్రార్థన చేస్తున్నా ఏమనంటే బర్రెను చంపేసి చాలాసేపటికి కానీ నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాల. చాలాసేపటి తర్వాత నాకు అర్థమైంది, ఒరే నేనేంటి ఈ ప్రార్థన చేస్తున్నాను, ఒరే చచ్చిపోద్దామనే అని. నేను అసలు ఎందుకు చేస్తున్నాను అంటే ఏకాగ్రత కోసం, దాన్ని మైండ్ ఎట్టా అనుకుని అంటే అబ్బా నాకు రావడంలా, ఏకాగ్రత రావడంలా. అంటే నాకు స్వస్థత అనే దాని మీద మాట రావడంలా. అసలు నా వేరే చంపేయమనే వస్తుంది, నోరైతే పెగులుతుంది, మాటలు వస్తున్నాయి, కానీ చంపేసేయమనే వస్తుంది. ఇక నా వల్ల కాక లేచి ప్రార్థన ముగించి సారీతి ప్రభువా అని ప్రార్థన ముగించి బయటకు వస్తే ఆయన బయట నిలబడి ఉన్నాడు. ఎక్కడయ్యా మీ భార్య అని అడిగా ఆయన్ని. పూజ చేస్తుంది అయ్యా అన్నాడు. అంటే ఒకే ఇంట్లో 2 పోర్షన్లు వాళ్ళు ఒక పోర్షన్ ఉంటారు, మేము ఒక పోర్షన్. అంటే వాళ్ళు ఓనర్స్, మేము రెంట్కున్నాం. ఆ వెనక రూములో మాకు సరిగా ఉండే ఆ వెనక రూములో ఆమె పూజ చేస్తుంది, టెంకాయ కొట్టి దేవతలకు ఏదో బెడతా చేస్తూ ఉంది. అదే సమయంలో పూజ చేస్తుంది వెనక రూములో అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు ఎందుకు నేను ఎలా ప్రార్థన చేశాను అంటే ఆ డిస్టర్బెన్స్. ఇక్కడ దానియేలు మరి అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థనలో ఉంటూ, ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటూ అతను నిబ్బరంగా ఉన్నాడు అంటే నిజంగా అది దైవానుగ్రహమేనండి, మరొకటి కాదు. మనకు చిన్న సమస్య ఉంటేనే, టెన్షన్ ఉంటే ప్రార్థన చేయలేము మనం. కాదు, చేస్తారా ఎవరైనా? చేయలేము. చిన్న టెన్షన్ ఉన్నా కూడా ప్రార్థన చేయలేము. దేవుని మీద నమ్మకం ఉన్నా కూడా ఆ టెన్షన్ ఏం చేస్తుంది, మనల్ని ప్రార్థన చేయలేదు. చాలాసార్లు సైతాను గాడు కూడా మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు, మనం చెప్పకుండా, మాట్లాడకుండా. సో గమనించండి, నిబ్బరం అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద, దేవుని పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు దానియేలు. ఏమండి, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు కాబట్టి బుడిద పోసుకున్నా, గొనెపట్టు కట్టుకున్నా, ఉపవాసం ఉన్నా తను నిబ్బరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అట్టి ప్రార్థన అవసరమని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 27:14, 27వ కీర్తన 14 వచ్చిన. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. అంటే నీ హృదయము నిబ్బరంగా ఉండాలంటే ఏం చేయాలంట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలంట. ఏమండి, మన చుట్టం ఎవరైనా రాలేదనుకోండి, 10 గంటలకు వస్తానన్నాడు, రాలేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆయన కోసం కనిపెట్టుకొని ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, రాలేదు. ఎలా ఉంటుంది మన పరిస్థితి? 10 గంటలకు రావాలనుకున్న వ్యక్తి రాలేదు, మన చుట్టమే, బంధువు, లేదా మన పిల్లోడే, మన అమ్మాయే, మన పాపే అనుకోండి. 10 గంటలకు రాలేదు, మనం ఎదురు చూస్తున్నాం. ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఆందోళనగా ఉంటుంది. ఇంకా రాలేదేంటి, ఏమైంది, రాలేదు, ఇంకా రాలేదు, బస్సు రాలేదు, ట్రైన్ రాలేదు, లేక మనిషి రాలేదు, ఏమైంది, పాపకేమైంది, బాబుకేమైంది, మా ఆయనకేమైంది, మా భార్యకేమైంది కదా, ఆందోళన. గమనించండి, ఇక్కడ అంటాడు, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే నీ హృదయము నిబ్బరంగా ఉంటుంది. దేవుని కొరకు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు
ఆయన సమస్తము చేయగలవాడు కదా. నిన్ను విడువడు ఎడబాయని అన్నాడు కదా, నీకు తోడుగా ఉంటానన్నాడు కదా, నీకు సమస్తమును స్వాధీనపరుస్తాను అన్నాడు కదా. అలాంటప్పుడు ఆందోళన అక్కర్లేదు. ఇంకో మాట 31:24 చూస్తే, కీర్తన 31:24, యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి దేవుని కొరకు కనిపెట్టుకున్న మీరందరూ కూడా మీ హృదయము నిబ్బరంగా ఉండాలి, నీ మనస్సు నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కనిపెట్టుకుంటుంది సామాన్యమైన మనిషిని కాదు, నువ్వు కనిపెట్టుకొని ఉన్నది ఎదురు చూస్తుంది ఆర్డినరీ పర్సన్ కాదు. నువ్వు ఎదురు చూస్తుంది మహోన్నతుడైన దేవుణ్ణి, నువ్వు ఎదురు చూస్తుంది సర్వ సృష్టికర్తను, నువ్వు ఎదురు చూస్తుంది మానవాళిని కలుగు చేసినటువంటి దేవదేవుని. అట్టి దేవదేవుణ్ణి ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీ మనసు నీ హృదయము నిబ్రముగా ఉండాలంట. ఇంకొక 2 వచనాలు గుర్తు చేసుకొని ముగిద్దాం ధ్యానం. ఏం చేయాలంట నిబ్బరంగా ఉండి? కీర్తనలోనే 57వ కీర్తన 7వ వచనం, 57:7, నా హృదయము నిబ్బరంగా ఉంది దేవా, నా హృదయము నిబ్బరంగా ఉంది, నేను పాడుచు. నిబ్బరంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? పాడుచు స్తుతిగానము చేసేదా. ఏదో పాట ఉంది కదా, స్తుతిగానము చేరే అనేదో పాట. పాడుతూ పాడుతూ స్తుతిగానము అంటే, స్తుతిగానం అంటే దేవునికి స్తోత్రం కలిగే పాటలు పాడాలి. ఇందాక సోదరుడు సుజీవన్ పాడుతూ ఉంటే పాట ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది నాకు తెలియదు, కానీ నాకైతే నిజంగా చాలా స్పిరిచువల్ అనిపించింది, చాలా ఆత్మీయంగా. అసలు దేవుని కోసం ఎదురు చూసినట్లు దుఃఖం కూడా వచ్చేసింది. అంత అంటే పాట పాడుతూ ఉంటే, ఒక్కొక్కరు పాడుతూ ఉంటే ఆ పాట వలననే, ఆ స్వరం వలననే మన జీవితాలే మారిపోతాయి, అలా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగా. అంటే నింపాదిగా నిబ్బరంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? ఇంకా పాడుతూ స్తుతిగానం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అయా నా హృదయం నిబ్బరంగా ఉంది, అయా నా హృదయం నిబ్బరంగా ఉంది కదండి. 108వ కీర్తనలో కూడా అలాంటి మాటే ఉంది. 108:1, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచూ గానము చేయను. ఏం పాడాలంట? ఆత్మ పాడాలి. హల్లెలూయా. ఏం పాడాలి? ఆత్మ పాడాలి. ఆత్మ అంటే మన ఆంతర్యం, మనలో ఉన్న ఆత్మ, పెదవులు కాదు, నాలుక కాదు. ఏమండి, మనం పాడేది అలా కదా. నలుగురు పిల్లకాయలు వచ్చి పాడతారు, వాళ్ళకి ఏం తెలుసు? మామూలుగా పాట పాడడమే తెలుసు వాళ్ళకి కదా. పాడేటప్పుడు ఆ పాటలో లీనమైపోయి పాడితే ఆ పాటకి గౌరవం ఉంటుంది, దేవునికి ఇంపుగా ఉంటుంది. ఎప్పుడు అలా పాడగలమంటే, ఇప్పుడు టెన్షన్తో ఉండేవాడు పాడగలడా? టెన్షన్తో ఉండేవాళ్ళు పాట పాడలేరు. నాకు మైండ్ బాగాలేదు, గొంతు బాగలేదంటేనే పాడరు కొంతమంది. నా గొంతు బాగాలేదు, జలుబు చేసింది. ఏం జలుబు చేస్తే? నాకు జలుబు చేసింది, నేను పాడలేను అంటే అన్నీ బాగుంటే పాడతావా? నీ హృదయం నిబ్బరంగా ఉందా? నీ మనసు నిబ్బరంగా ఉందా? అయితే పాడు. స్తుతిగానము చెయ్యి. స్తుతిగానము ఏదో పాట మన పెద్ద పాప పాడుతూ ఉంటుంది, స్తుతిగానము చేసి పాట గుర్తురాట్లా నాకు. ఎప్పటికీ స్తుతిగానం అంటే దేవుని స్తుతిస్తూ పాడే పాట. అలాంటి పాటలు పాడడం ద్వారా మన హృదయము నిబ్బరంగా ఉంటుంది. ఎంత నింపాదిగా ఒక పాట విన్నప్పుడు, అవునండి, పాటలు కానీ వాయిద్యం కానీ మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపచేస్తాయి. మనం అనుకుంటాం కానీ వాయిద్యాలు, పాటలు దేవుణ్ణి మహింపరుస్తాయి. అంతేకాదు మనం అయితే ఆ ధ్యాసలో ఉండాలి.
మనం ఆ ధ్యాసలో ఉండకుండా వేరే ధ్యాసలో ఉంటే, కొంతమంది వాళ్ళు పాడుతున్నారులే, నిదానంగా పోదాంలే, పాటలు అన్నీ అయిపోయాక పోదాంలే, ఇంకేం చేయాలి నువ్వు వచ్చే అన్ని పాటలు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏమండి, పాటలన్నీ అయిపోయిన తర్వాత పోదాంలే అంటారు, ప్రసంగ టైంకి పోదాంలే అంటారు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది డిలే లేట్ కమర్స్. అటెండెన్స్ వేస్తే బాగుంటుంది కదా, అటెండెన్స్ వేస్తే భయంగానే వస్తారు. అటెండెన్స్ వేసి ప్రైజ్ పెట్టాలా, అప్పుడు వస్తారేమో. కొంతమంది నీ ప్రైజ్ మాకు అక్కర్లేదు లేవయా, మేము వచ్చేది ఇంతేనో అనేవాళ్ళు కూడా ఉంటారు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, వాక్యం ముగిస్తున్నాను నేను. మనము పాడాలి, నిబ్బరంగా ఉన్నప్పుడు పాడతాం. మన హృదయము నిబ్బరముగా ఉండాలి. ఎందుకు మన హృదయం నిబ్బరంగా ఉంటుందంటే, మనము చేసే నీతి కార్యాలు, మనం నమ్ముకున్న నీతిమంతుడు, మనకు తోడుగా ఉన్న ఆ యేసు ప్రభు మనల్ని విడువక ఎడబాయక మనల్ని అంటిపెట్టుకొని ఉన్న మన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనతో ఉంటే మన హృదయము నిబ్బరమే, మన మనస్సు నిబ్బరమే, మన స్థితి నిబ్బరమే. టెన్షన్ వద్దు. నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నా కదా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను కూడా ఇన్స్పైర్ అవుతున్నాను. ప్రతి చిన్న విషయాన్ని నేను టెన్షన్ పడుతూ ఉంటాను. టైం అయిపోయింది, పోవాలి, చర్చికి పోవాలి, ఇంకా వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే, టెన్షన్ పడుతూ ఉంటాను. దేవుని మీద మనం అనుకున్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు టెన్షన్ అక్కర్లేదు. నీ హృదయము నీ మనస్సు నిబ్బరంగా ఉండాలి అనే విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ సందేశాన్ని ముగిస్తున్న దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మా మనస్సు మా హృదయము నిబ్బరముగా ఉండాలి. నీతి ద్వారా మా హృదయం నిబ్బరంగా ఉండగలుగుతుంది. మేము నిబ్బరంగా ఉన్నప్పుడు నేను పాడుతూ స్తుతిగానము చేయగలుగుతాం. నాయన, ఆత్మ ద్వారా మేము పాడాలి ప్రభా. మా పెదవులు కాదు, మా స్వరము కాదు, మా గొంతు కాదు నాయన, ఆత్మ ద్వారా మేము పాడాలి. అలా పాడగలిగేది నిబ్బరంగా ఉన్నప్పుడే. నీవు చెప్తున్నావు, నిన్ను విడువను ఎడబాయను, నీకు తోడుగా ఉంటాను, నేను మార్గం అంతట్లో నేను నడిపిస్తాను అని మీరు చెప్తున్నారు. అయ్యా, మీరు అంత దేవుడు, మీరు మాకు తోడుగా ఉండగా మాకెందుకు ఆందోళన? మేము నిబ్బరంగా ఉంటూ నీ గురించి గానము చేస్తూ నేను మహిమపరుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడుస్తూ బలపడే అవకాశం దయచేయగలరని, ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.